ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోయారు. లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగియటంతో తిరిగి జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్లే ముందు రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కన్నాట్ ప్లేస్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడా కేజ్రీవాల్ వెళ్లారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జైలుకు వెళ్లే ముందు మోదీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని మోదీకి తెలుసన్నారు. బీజేపీ చెబుతున్న 100 కోట్ల రూపాయల డబ్బు ఎక్కడా అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను జైలులో పెట్టారని, దేశం కోసమే జైలుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇక జూన్ 4న దేశంలో రాచరిక పాలన అమలవుతుందని కేజ్రీవాల్ అన్నారు. మోదీ రాచరిక పాలన దేశానికి ప్రమాదకరమన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను ఎవ్వరూ నమ్మడం లేదని, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని తిహార్ జైలుకు తరలించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే మే 10వ తేదీన ఆయనకు సుప్రీంకోర్టు కండిషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగియడంతో కేజ్రీవాల్ తిరిగి జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.